ఓం శాంతి 5/3/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రికి జ్ఞానయుక్త పిల్లలే ప్రియమైన వారు. అందువలన తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవ్వండి. ప్రశ్న: కళ్యాణకారి యుగంలో తండ్రి పిల్లలందరికీ ఏ స్మృతి కలిగిస్తారు? జవాబు: పిల్లలు, మీరు మీ ఇల్లు వదిలి 5000 సంవత్సరాలైంది. 5000 సంవత్సరాలలో మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇది మీకు అంతిమ జన్మ, వానప్రస్థ అవస్థ. అందువలన ఇప్పుడు ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోండి. మళ్ళీ మీరు సుఖధామం స్వర్గంలోకి వస్తారు. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. పాట: సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. భగవంతుడు ఒక్కరేనని పిల్లలు అర్థం చేసుకున్నారు. గాడ్ ఈజ్ వన్. సర్వాత్మలకు తండ్రి ఒక్కరే. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. సృష్టి రచయిత ఒక్కరే. అనేక మంది రచయితలు ఉండరు. ఈ సిద్ధాంతం అనుసారం మనుష్యులు స్వయాన్ని భగవంతుడు అని పిలిపించుకోలేరు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సేవకు నిమిత్తులుగా అయ్యారు. ఈశ్వరుడు నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. దానిని సత్యుగం అని అంటారు. అందులోకి వెళ్లేందుకు మీరు అర్హులుగా అవుతున్నారు. సత్యుగంలో పతితులు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మీరు పావనంగా అవుతున్నారు. బాబా అంటున్నారు, నేను పతిత పావనుడను. మీకు శ్రేష్టమైన మతమును ఇస్తాను. మీరు నిరాకార తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీరు పతిత తమో ప్రధానం నుండి పావన సతో ప్రధానంగా అవుతారు. స్మృతి అనే యోగ అగ్ని ద్వారా మీ పాపాలు వినాశనం అవుతాయి. సాధువులు మొదలైన వారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. ఒకవైపు భగవంతుడు ఒక్కరే అని అంటారు, కానీ ఇక్కడ అనేక మంది స్వయాన్ని భగవంతుడు అని పిలిపించుకుంటారు. శ్రీ శ్రీ 108 జగద్గురువు అని కూడా పిలిపించుకుంటారు. వాస్తవానికి జగత్తుకు గురువు ఒక్క తండ్రియే. మొత్తం జగత్తునంతా పావనంగా చేసేవారు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. మొత్తం ప్రపంచాన్ని దుఃఖం నుండి ముక్తి చేస్తారు. వారే దుఃఖహర్త, సుఖకర్త. మనుషులను ఎలా పిలవం, ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఈ ప్రపంచమే పతిత ప్రపంచం. అందరూ పతితులుగానే ఉన్నారు. పవిత్ర ప్రపంచంలో యథా మహారాజా మహారాణి తథా ప్రజలు ఉంటారు. సత్యుగంలో పూజ్య మహారాజులు మహారాణులు ఉంటారు. మళ్ళీ భక్తి మార్గంలో పూజారులుగా అవుతారు. సత్యుగంలో ఎవరైతే మహారాజులు మహారాణులుగా ఉంటారో వారిలో 2 కళలు తగ్గినప్పుడు వారే రాజా రాణీలుగా పిలువబడతారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. లేకుంటే ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రి తెలిపిస్తూ ఉన్నారు, భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి. ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ. వానప్రస్థము అన్నా లేక శాంతిధామం అన్నా ఒక్కటే. అక్కడ ఆత్మలు బ్రహ్మతత్వంలో ఉంటాయి. దానిని బ్రహ్మాండం అని అంటారు. వాస్తవానికి ఆత్మలు అండములు మలే. అండములు అంటే గ్రుడ్డులాగా, అలాగా ఆకారం ఉండదు. వాస్తవానికి ఆత్మలు అండముల వలె ఉండవు, నక్షత్రాలలాగా ఉంటాయి. బాబా తెలుపుతూ ఉన్నారు, ఆత్మలన్నీ డ్రామాలోని పాత్రధారులే. ఎలాగైతే నాటకంలోని పాత్రధారులు డ్రెస్సులు మార్చుకొని ఎలాగైతే భిన్న భిన్న పాత్రలు అభినయిస్తారో అలా ఇది కూడా ఒక అనంతమైన నాటకం. ఆత్మలు ఈ సృష్టిపై 5 తత్వాలతో తయారైన శరీరంలో ప్రవేశించి ప్రారంభము నుండి పాత్రను అభినయిస్తాయి. పరమాత్మ, బ్రహ్మ, విష్ణు, శంకరులు అందరూ ఇందులో పాత్రధారులే. నాటకంలో పాత్రలు అభినయించేందుకు రకరకాల డ్రెస్సులు లభిస్తాయి. ఇంటిలో ఆత్మలన్నీ శరీరం లేకుండా ఉంటాయి. పరంధామంలో 5 తత్వాల శరీరం తయారైనప్పుడు ఇక్కడ ఇందులో ప్రవేశిస్తాయి. 84 శరీరాలు లభించినందున పేర్లు కూడా 84 మారిపోతాయి.
ఆత్మ అనే పేరు మాత్రం ఒక్కటే. శివబాబా ఒక్కరే పతిత పావనుడు. వారికి తమ స్వంత శరీరం లేదు. శరీరాన్ని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. నా పేరు శివుడు అని అంటున్నారు. భలే పాత శరీరంలో వస్తాను, కానీ అతడికి శరీరానికి పేరు ఉంది. అతడికి వ్యక్త నామం ఉంది శరీరానికి. తర్వాత అవ్యక్త నామం ప్రజాపిత బ్రహ్మ అనేది ఏర్పడింది. ఒక్క ధర్మం వారు ఇతర ధర్మాలలోకి వెళ్ళినప్పుడు పేరు మారిపోతుంది. మీరు కూడా శూద్ర ధర్మం నుండి బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చారు. అందువలన ఈ పేరు చెందింది. మీరు బ్రహ్మ ద్వారా శివబాబాకు లెటర్స్ వ్రాస్తారు. శివబాబా పరంపిత పరమాత్మ, వారి పేరు ఎప్పుడూ మార్పు చెందదు. శివబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేయిస్తారు. అది ఇప్పుడు లోపించి ఉంది. పావన పూజ్యులుగా ఉన్న వారు ఇప్పుడు పతిత పూజారులుగా అవుతారు. 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ దేవీ దేవత ధర్మం స్థాపన అవుతుంది. పరంపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా మళ్ళీ స్థాపన చేయిస్తారు అనే గాయనం ఉంది. కనుక బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. బ్రాహ్మణులు ఎక్కడి నుండి వచ్చారు? శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారా దత్తత చేసుకొని మీరు నావారు అని అంటున్నారు. శివబాబాకు పిల్లలే కానీ బ్రహ్మ ద్వారా పౌత్రులుగా అవుతారు. మొత్తం ప్రజలందరికీ తండ్రి ఒక్కరే. ఇంతమంది పిల్లలు కుమారీలు ఉన్నారు. వారిని శివబాబా బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు. మనుషులకు కొద్దిగా కూడా తెలియదు. తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. అలాగని క్రొత్తగా వస్తారు అని కాదు. ప్రళయం జరిగి మళ్ళీ ఆకుపై సాగరంలో వచ్చినట్టు శ్రీకృష్ణుని చూపిస్తారు. అలా జరగదు. ఇవన్నీ కాల్పనిక కథలు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళం రిపీట్ అవుతూ ఉంటాయి. ఆత్మ అమరం, అందులోని పాత్ర కూడా అమరమే. అది ఎప్పుడు అరిగిపోదు. సత్యుగంలో అదే లక్ష్మీనారాయణులు సూర్యవంశ రాజధానిని కొనసాగిస్తూ వస్తున్నారు. అది ఎప్పుడూ మారదు. ప్రపంచం క్రొత్తది నుండి పాతదిగా, పాతది నుండి మళ్ళీ క్రొత్తదిగా అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవినాశి పాత్ర లభించి ఉంది. తండ్రి అంటున్నారు, భక్తి మార్గంలో భక్తులు ఏ ఏ భావనతో భక్తి చేస్తారో అలాగే సాక్షాత్కారాలు చేయిస్తాను. కొంతమందికి హనుమంతుడిని, కొంతమందికి గణేశుణ్ణి కూడా సాక్షాత్కారం చేయిస్తాను. వారి శుభ భావనలను పూర్తి చేస్తాను. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. ప్రతి మనిషి కూడా జ్ఞానం తెలియకముందు మీతో సహా భగవంతుడు అందరిలో ఉన్నారు అని అంటారు. అందువలన సర్వవ్యాపి అని అంటారు. భక్తుల మాల కూడా ఉంది. పురుషులలో నారదుడి శిరోమణి, స్త్రీలలో మీరా శిరోమణిగా గాయనం చేయబడతారు. భక్తుల మాల వేరు, రుద్రమాల వేరు, జ్ఞానమాల వేరు. భక్తుల మాలను ఎప్పుడు పూజించరు. రుద్రమాలను పూజిస్తారు. ఉపరి భాగంలో పుష్పం, ఆ తర్వాత మేరు పూస, జంట పూస, ఆ తర్వాత రాజసింహాసనంపై కూర్చునే పిల్లలు. రుద్రమాలనే విష్ణుమాల. భక్తుల మాలకు కేవలం మహిమ మాత్రమే ఉంటుంది. ఈ రుద్రమాలను అందరూ త్రిపుతారు. మీరు భక్తులు కారు, జ్ఞానులు. తండ్రి అంటున్నారు, నాకు జ్ఞానయుక్తాత్మలు ప్రియమైన వారు. ఆ తండ్రి జ్ఞానసాగరులు పిల్లలైన మీకు జ్ఞానంనిస్తున్నారు. మీ మాల మాత్రమే పూజింపబడుతుంది. అష్టరత్నాలను కూడా పూజిస్తారు. ఎందుకంటే వారు జ్ఞానయుక్తాత్మలు కనుక పూజింపబడతారు. ఉంగరం తయారు చేసుకొని ధరిస్తారు. ఎందుకంటే వీరు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. గౌరవపూర్వకంగా పాస్ అయితే వారు మహిమ చేయబడతారు. 9వ పూసగా మధ్యలో శివబాబాను ఉంచుతారు. వాటిని నవరత్నాలు అని అంటారు. ఇది వివరంగా తెలపడం. తండ్రి అంటున్నారు, తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. తర్వాత మీరు పైకి వెళ్ళిపోతారు. పతితాత్మలు పావన ప్రపంచంలోకి వెళ్ళలేరు. ఇక్కడ అందరూ పతితులుగానే ఉన్నారు. దేవతల శరీరాలు పవిత్రంగా వికారాలు లేకుండా ఉంటాయి. వారు పూజ్యులు. యథా రాజారాణి తథా ప్రజలు కూడా పూజ్యులే. ఇక్కడ అందరూ పూజారులే. అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు. దానిని స్వర్గము లేక సుఖధామం అని అంటారు.
అక్కడ సుఖము, సంపద, శాంతి అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమీ లేవు. అందువలన దీనిని నరకమని, దానిని స్వర్గమని అంటారు. ఆత్మలైన మనము శాంతిధామంలో ఉండేవారము. అక్కడి నుండి పాత్ర చేసేందుకు వస్తాం. 84 జన్మలు పూర్తిగా భోగించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది దుఃఖధామం. మళ్ళీ మనము శాంతిధామానికి వెళ్ళి అక్కడి నుండి సుఖధామంలోకి వస్తాం. తండ్రి మనలను సుఖధామానికి మాలికులుగా చేసేందుకు, మనుషులను దేవతలుగా చేసేందుకు పురుషార్థం చేయిస్తున్నారు. ఇది మీకు సంగమ యుగం. తండ్రి అంటున్నారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను, యుగ యుగంలో రాను. నేను సంగమ యుగంలో ఒక్కసారి మాత్రమే సృష్టి పరివర్తన చేసేందుకు వస్తాను. సత్యుగం ఉండేది, ఇప్పుడు ఇది కలియుగం. మళ్ళీ సత్యుగం వస్తుంది. ఇది కళ్యాణకారి సంగమ యుగం. అందరికీ కళ్యాణం జరగాలి. అందరినీ రావణుడి జైలు నుండి విడిపిస్తారు, వికారాల జైలు నుండి. వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. ఇక్కడ అందరూ దుఃఖంలో ఉన్నారు. మీరు సుఖధామంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. సుఖధామంలోకి వెళ్ళేందుకు ముందు శాంతిధామంలోకి వెళ్ళాలి. మీరు 5000 సంవత్సరాల నుండి పాత్ర చేస్తున్నారు. మీరు మీ ఇంటిని వదిలి 5000 సంవత్సరాలైంది. వారిలో భారత్వాసులైన మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇది మీ అంతిమ జన్మ. అందరిది వానప్రస్థ అవస్థయే. అందరూ వెళ్లాల్సిందే. జ్ఞాన సాగరులు లేక రుద్రుడు అని మహిమ కూడా తండ్రికి ఉంది. ఇది శివుడి జ్ఞాన యజ్ఞం. శివుడు పతిత పావనుడు, పరమాత్మ కూడా శివుడు. భక్తులు రుద్రుడు అనే పేరు పెట్టేశారు. వారి అసలు పేరు శివుడు ఒక్కరే. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. బ్రహ్మ ఒక్కరే. ఈ బ్రహ్మ పతితుడు. ఈ బ్రహ్మనే మళ్ళీ పావనమైతే ఫరిస్తా సూక్ష్మ దేవతగా అవుతాడు. సూక్ష్మవతనంలో చూపించే బ్రహ్మ మరొక బ్రహ్మ కాదు, బ్రహ్మ ఒక్కరే. ఇతను వ్యక్తము, అతను అవ్యక్తం. ఇతడు సంపూర్ణ పావనమైనప్పుడు అతన్నే సూక్ష్మవతనంలో చూస్తారు. అక్కడ ఎముకలు, మాంసము మొదలైన ఉండవు. ఈ ఆత్మకు శరీరం లభించదో అది కూడా తిరుగుతూ ఉంటుంది. దానినైతే భూతం అంటారు అని తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. శరీరం లభించనంత వరకు తిరుగుతూనే ఉంటుంది. కొన్ని మంచిగా, కొన్ని చెడుగా ఉంటాయి. ఈ విషయాలన్నీ శివబాబా అర్థం చేయిస్తున్నారు. వారు జ్ఞాన సాగరులు. అందువలన తప్పకుండా అర్థం చేయిస్తారు. ఒక్క సెకండ్లో జీవన్ముక్తి ఉంటుంది. అల్లాను, శివబాబాను అంటే ఆస్తిని స్మృతి చేస్తే ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. చాలా సులభమైనది. దీని పేరే సహజ రాజయోగం. వారు అదే భారతదేశపు రాజయోగము అని భావిస్తారు, కానీ అది సన్యాసుల హఠయోగం. ఇది చాలా సహజమైన యోగం. యోగం అనగా స్మృతి. వారిది హఠయోగము, ఇది సహజ యోగం. తండ్రి అంటూ ఉన్నారు, నన్ను ఈ విధంగా స్మృతి చెయ్యండి. లాకెట్టు మొదలైన వేసుకొని అవసరం లేదు. మీరు ఆ తండ్రికి పిల్లలుగా అయ్యారు. తండ్రిని కేవలం స్మృతి చెయ్యండి. మీరు ఇక్కడికి పాత్ర చేయటానికి వచ్చారు. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ అదే పాత్ర చేయాలి. భారత్వాసులే సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, వైశ్యవంశీయులు, శూద్రవంశీయులుగా అవుతారు. ఈ మధ్యలో ఇతర ధర్మాల వారు కూడా వస్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటారు. మరలా మీరే నంబర్ 1లోకి వెళ్ళాలి. మీరు మళ్ళీ సత్యుగంలోకి వస్తే మిగిలిన వారందరూ శాంతిధామంలో ఉంటారు. ఇతర ధర్మాల వారికి వర్ణాలు లేవు. వర్ణాలు భారతీయులకు మాత్రమే ఉన్నాయి. మీరే సూర్యవంశీయులు, చంద్రవంశీయులుగా అయ్యారు. ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. బ్రహ్మ వంశానికి చెందిన బ్రాహ్మణులుగా అయ్యారు. తండ్రి కూర్చొని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలో ధారణ అవ్వవో వారికి కేవలము తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు. తండ్రిని తెలుసుకున్నందున పిల్లలకి ఇది నా ఆస్తి అని తెలిసిపోతుంది. ఆడపిల్లలకు ఆస్తి లభించదు, కానీ ఇక్కడ మీరందరూ శివబాబా పిల్లలు కావున అందరికీ హక్కు ఉంది. మగపిల్లలకు, ఆడపిల్లలకు అందరికీ హక్కు ఉంది. శివబాబాను స్మృతి చేయడం అందరికీ నేర్పించాలి. ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనం అవుతాయి. పతితుల నుండి పావనంగా అవుతారు. ఆత్మలో ఏర్పడిన మలినాలు
ఎలా తొలగించాలి? తండ్రి అంటున్నారు, యోగం ద్వారానే మీలోని మలినాలు సమాప్తం అవుతాయి. ఈ పతిత శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. ఆత్మ పవిత్రం అవుతుంది. ఆత్మలన్నీ దోమలలాగా పైకి వెళ్ళిపోతాయి. సత్యుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు అని బుద్ధి కూడా చెప్తుంది. ఈ వినాశనంలో అనేక మంది మనుషులు మరణిస్తారు. కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు. రాజులు కూడా కొంతమందే ఉంటారు. మిగిలిన 9 లక్షల ప్రజలు సత్యుగంలో ఉంటారు. 9 లక్షల తారలు అనే మహిమ కూడా ఉంది. తారలు అనగా ప్రజలు. మొదట వృక్షం చిన్నదిగా ఉంటుంది, తరువాత వృద్ధి చెందుతుంది. ఇప్పుడు అనేక మంది ఆత్మలు ఉన్నారు. తండ్రి వచ్చి మార్గదర్శకులై అందరినీ తీసుకెళ్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, యోగాగ్ని ద్వారా వికర్మలు అనే మలినాలను భస్మం చేసుకొని పావనంగా అవ్వాలి. ఇప్పుడు ఇది వానప్రస్థ అవస్థ కావున తిరిగి ఇంటికి వెళ్ళేందుకు సంపూర్ణ సతోప్రధానంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ కళ్యాణకారి యుగంలో తండ్రి సమానంగా అందరి దుఃఖాన్ని తీసివేసే దుఃఖహర్త, అందరికీ సుఖమిచ్చేటటువంటి సుఖకర్తలుగా అవ్వాలి. వరదానం, సదా కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా కష్టమైన కార్యాన్ని కూడా సహజంగా చేసుకునే డబల్ లైట్ భవ. ఏ పిల్లలైతే నిరంతరము స్మృతిలో ఉంటారో వారు సదా తోడును అనుభవం చేస్తారు. వారి ముందుకు ఏ సమస్య వచ్చినా స్వయాన్ని కంబైన్డ్గా బాబా జతలో ఉన్నట్టు అనుభవం చేస్తారు, భయపడరు. ఈ కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ఏ కష్ట కార్యమునైనా సహజంగా చేసేస్తుంది. బాబా నా జతలో ఉన్నారు, సర్వశక్తివంతుడు అనుకుంటే ఎప్పుడైనా ఏదైనా పెద్ద విషయం ఎదురుగా వచ్చినా వీరి యొక్క బరువునంతా తండ్రిపై ఉంచి స్వయం డబల్ లైట్గా ఉంటారు. అలా ఉండిపోవాలి. అప్పుడు ఫరిస్తా సమానంగా రాత్రి పగలు సంతోషంగా మనస్సు ద్వారా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. స్లోగన్, ఏ కారణమునైనా నివారణ చేసి సంతుష్టంగా ఉండి సంతుష్టపరచే వారే సంతుష్టమణులు. అవ్యక్త సూచన, నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. శ్రీమతం అనుసారము ప్రతి అడుగు ఉంటే ఆలోచన, మాట, కర్మ ప్రతి ఒక్కటి సదా నిశ్చింతులుగా ఉంటారు. కనుక సదా యథార్థమైన నిర్ణయమును ఇస్తారు. ఎప్పుడు నిర్ణయం కరెక్ట్గా ఉంటుందో అప్పుడు విజయులుగా ఉంటారు. త్రికాలదర్శి ఆత్మలు సదా నిశ్చింతులుగా ఉంటారు. ఎందుకంటే వారికి మాకు విజయం లభించే ఉంది అనే నిశ్చయం ఉంటుంది. ఓం శాంతి.